హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రూబిక్స్ క్యూబ్ ని ఫిక్స్ చేయడం ఎలా అనేది చూడబోతున్నాము. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. నా పేరు కార్తిక్, మీరు చూస్తున్నది ఫన్ టెక్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మీరు ముందుగా రూబిక్స్ క్యూబ్ ని సెట్ చేయాలని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఒకే యాంగిల్లో పెట్టుకోవాలి. ఇదిగో ఇట్లా తిప్పించడం అట్లా పెట్టుకోకూడదు, ఒకే యాంగిల్. ఇప్పుడు బ్లూ అనుకుని బ్లూ ఇలాగే పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ దీన్ని సెట్ చేయాలంటే మనము దీన్ని ఫస్ట్ చెడిపేయాలిగా. ఫస్ట్ చెడిపేద్దాం. ఆల్మోస్ట్ చెడిపేసాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇందులో వచ్చి ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. వీటిలో నేను వచ్చి ఏది సెలెక్ట్ చేసుకుందాం అనేసి రెడ్ బాగుంది కాబట్టి రెడ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ రెడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం వచ్చి ఈ 4 ప్లేసెస్ ని ఫిక్స్ చేస్తాము. తర్వాత ఈ సైడ్స్ లో ఉంది కదా, ఈ 4 ప్లేసెస్ ని ఫిక్స్ చేస్తాము. తర్వాత ఇవి ఫిక్స్ చేస్తాము. తర్వాత ఈ లేయర్ అండ్ లాస్ట్ లో ఫైనల్ గా ఇది ఫిక్స్ చేస్తాము. సో ఫస్ట్ ఈ ప్లస్ ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు ఇది మీరు గుడ్డివాటంగా ఫిక్స్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారంటే ఫస్ట్ ఇది పక్క తిప్పినప్పుడు ఈ విధంగా వస్తుందనేది మీకు ఆల్రెడీ తెలుసు. మినిమం క్యూబ్ కొన్న వాళ్ళకి ఈ మాత్రం తెలిసే ఉంటుంది. సో దీన్ని ఈ సైడ్ టర్న్ చేస్తే ఇక్కడికి వస్తుందని తెలుసు. సో ఫస్ట్ 4 ప్లేసెస్ని అలాగా ఫిక్స్ చేసేయండి. ఏం ఇబ్బంది లేదు, అది చాలా ఈజీనే. సో ఇప్పుడు చూసారంటే రెడ్ ఏడు ఉంది, ఇట్లా తిప్పినామంటే ఈడికి వస్తుంది. కానీ మనకి ఈడికి రావాలనేసి అనుకుంటే ఇంకోసారి టర్న్ చేసి అండ్ మనం ఇలా టర్న్ చేసినామంటే ఇది ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ కూడా అదే విధంగా సెట్ చేసేస్తాం. ఫస్ట్ ఇలా టర్న్ చేసుకుంటాము. ఇప్పుడు కూడా దీన్ని ఇలాగ తిప్పేకొస్తుంది. సో ఇది వచ్చి ఇక్కడ వస్తుంది, మనకు అక్కడికి కాదు ఇక్కడికి కావాలంటే మళ్ళీ ఈ సైడ్ టర్న్ చేసుకొని ఇలా ఇప్పుడు ప్లస్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ మిడిల్స్లో కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. ఇది చూసారంటే వైట్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ బ్లూ మ్యాచ్ అవ్వాలా, ఇది మ్యాచ్ అవ్వాలా, అండ్ ఇవి కూడా మ్యాచ్ అవ్వాలా. సరే ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం, మ్యాచ్ అవుతుందేమో. ఇప్పుడు ఎల్లో మ్యాచ్ అయింది అండ్ గ్రీన్ మ్యాచ్ అయింది. ఎలాగైనా ఒక 2 అనేది మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 మ్యాచ్ అయింది కదా, ఈ స్టెప్ బాగా గమనించండి. ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలా, ఇది ఇక్కడికి పోవాలా అంటే ఏం చేయొచ్చు మనము. ఫస్ట్ మనం దీన్ని ఇలా టర్న్ చేసామంటే ఇది ఇక్కడికి దా వస్తుంది. మళ్ళీ ఇట్లా టర్న్ చేసేకొస్తుంది. ఇట్లా టర్న్ చేసినామంటే ఆ రెడ్ ఇక్కడికి రాదు. సో మనం దీన్ని ఇంకోసారి ఈ విధంగా తిప్పుకుంటాం. ఈ విధంగా టర్న్ చేసుకున్నామంటే అండ్ ఇప్పుడు ఇది ఈ విధంగా టర్న్ చేసేకొస్తుంది అండ్ ఈ ప్లేస్కి వచ్చేసింది. మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టాలన్నప్పుడు మళ్ళీ మనం ఇలాగా తిప్పేకొస్తుంది. ఇలా తిప్పితే మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది. సో మనం ఇంకోసారి టర్న్ చేసుకునేసి అండ్ ఇలా టర్న్ చేసామంటే సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారంటే బ్లూకి బ్లూ, వైట్కి వైట్, గ్రీన్కి గ్రీన్ అండ్ ఎల్లోకి ఎల్లో అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ 4 సైడ్స్ని సెట్ చేయాలి. ఈ 4 సైడ్స్ని సెట్ చేయాలి అనేసి అనుకుంటే ఫస్ట్ మనం ఈ లేయర్లోనే మన రెడ్ అనేది ఉండాలి. ఈ లేయర్లో మన రెడ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో దీనికి బాక్స్లో వచ్చి ఏమేమి ఉంది అని చూసుకోవాలి. ఫస్ట్ వైట్ ఉంది, గ్రీన్ ఉంది. ఇక్కడ వైట్ సెంటర్ ఉండాలి, గ్రీన్ సెంటర్ ఉండాలి. సో లేదు. సో వైట్ సెంటర్ అయితే ఇక్కడ ఉంది, బట్ గ్రీన్ సెంటర్ లేదు, బ్లూ సెంటర్ ఉంది. సో మనం వైట్ సెంటర్ వచ్చేసింది అండ్ గ్రీన్ సెంటర్ వచ్చేసింది. ఇప్పుడు మన రూబిక్స్ క్యూబ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది టాప్ సైడ్లోనే ఉండాలి, దీన్ని తిప్పించేయకండి. అండ్ ఇప్పుడు చూసారంటే రెడ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. లెఫ్ట్ సైడ్లో మనం ఇక్కడ సెట్ చేయబోతున్నాం. సో మనం రైట్ సైడ్ 1 2 3 and 4 చూసారంటే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కింద బాటమ్ లేదని ఉందా, ఐ థింక్ బాటంలో ఇక్కడ ఉంది. సో దీన్ని బయటికి రప్పియాలనేసి అనుకుంటే ఈ ఖాళీ జాగాకి రప్పించి, అదే ఖాళీ ప్లేస్కి రప్పించి, సో దీన్ని ఇలా టర్న్ చేసినప్పుడు ఇది ఇలా టర్న్ చేసామంటే ఇది ఇక్కడే ఉంటుంది. సో 2 times స్పిన్ చేసినప్పుడు ఇది వచ్చి ఇక్కడికి వచ్చేసింది అండ్ సేఫ్టీగా వచ్చి నిలబడిపోయింది. అండ్ ఇవేవి కదలడం లేదు. ఇది అందరికీ చేసేకొచ్చు అనేసి అనుకుంటున్నాను. అండ్ దీంట్లో చూసారంటే ఎల్లో అండ్ బ్లూ అనేది ఉంది. ఎల్లో సెంటర్ లేదు, బ్లూ సెంటర్ లేదు. సో ఇంకోసారి టర్న్ చేద్దాం. ఎల్లో సెంటర్ ఇక్కడ ఉంది, బట్ బ్లూ సెంటర్ ఇక్కడ లేదు కదా. ఇంకోసారి టర్న్ చేద్దాం. ఎల్లో సెంటర్, బ్లూ సెంటర్. సో వచ్చింది. ఇప్పుడు ఇలా పట్టుకుంటాం. ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడే ఉంది, ఈ రెడ్ అనేది లెఫ్ట్ సైడే ఉంది. సో మనం రైట్ సైడ్ టిల్ట్ చేస్తాం. 1 2 3 and 4 చూసా అంటే సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ బాటంలో ఇంకో రెడ్ ఉంది, ఇది ఉంది. ఇక్కడ చూసా అంటే బ్లూ అండ్ వైట్ ఉంది.
ఇక్కడ బ్లూ ఉంది బట్ వైట్ లేదు. సో బ్లూ దగ్గరికి తీసుకుని వెళ్దాం. బ్లూ వచ్చేసింది అండ్ వైట్ వచ్చేసింది అండ్ మళ్ళీ టిల్ చేసుకుందాం. ఇప్పుడు చూసినా అంటే ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడే ఉంది. సో ఈ స్టెప్ బాగా చూడండి. 1 2 3 and 4 అండ్ ఇది కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక రెడ్ అదే విధంగా చూద్దాం. ఇది డౌన్ సైడ్లో ఉంది. సో ఈ ఖాళీ జాగాకి ఫస్ట్ మనం రప్పించుకోవాలి. ఫస్ట్ దీనికి స్ట్రైట్గా వచ్చిందిగా, ఇప్పుడు డౌన్ చేసుకునేసి 1 టైం స్పిన్ చేస్తాం, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో సెకండ్ టైం స్పిన్ చేసుకొని అండ్ ఇప్పుడు చూసారంటే పైకి అనేది వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో ఉంది. గ్రీన్ అనేది ఇక్కడ ఉంది, ఎల్లో సెంటర్ రప్పించేస్తాం. ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడే ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉంటే 1 2 3 4 అండ్ మీకు రైట్ సైడ్ ఉంటే ఎలాగుంటుంది అనేసి తెలుసుకోవాలనేసి ఉంటుంది కదా. సో అది కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉంది ఎల్లో అండ్ బ్లూ. ఇప్పుడు రైట్ సైడ్ ఉంటే కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ డౌన్ చేస్తాం. 1 2 3 and 4 రైట్ సైడ్ ఉంటే కూడా ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ చూసారంటే ఈ లైన్ మొత్తం సెట్ చేసేస్తాం మనము. ఇప్పుడు సెకండ్ లైన్ సెట్ చేయాలంటే ఫస్ట్ మనము ఇది ఇట్లా పెట్టుకోవాలి. అండ్ కింద చూసారంటే బ్లాక్ సెంటర్లో బ్లాక్ అనేది ఉండకూడదు. కింద ఉండేది బ్లాక్ కాబట్టి ఈ సెంటర్స్లో బ్లాక్ అనేది ఉండకూడదు. బ్లాక్ అనేది లేనిది ఏదైతే ఉందో ఫస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది లేదు, బ్లూ అండ్ వైట్ ఉంది. సో ఫస్ట్ వైట్ సెంటర్కి రప్పించుకున్నాం. వైట్ సెంటర్కి రప్పించుకున్నాంగా. ఇప్పుడు ఇక్కడ బ్లూ ఉంది. బ్లూ ఏ సైడ్ ఉంది, దీంట్లో ఈ సైడ్ ఉంది. బ్లూ అనేది ఈ సైడ్ ఉంది. సో ఆపోజిట్గా అనమాట. 1 2 3 4 ఏంది బ్రో చెరిగిపోయింది కదా అని అనుకుంటున్నారేమో. బట్ ఇప్పుడు ఇది రైట్ సైడ్లో ఉంది. నేను చెప్పాను కదా లాస్ట్ స్టెప్ ఇప్పుడు మామూలుగా సెట్ చేసేస్తాం. అప్పుడే సెట్ చేసిన కదా రైట్ సైడ్లో ఉంటే 1 2 3 and 4 చూసారంటే సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇది ఆల్రెడీ సెట్ అయిపోయింది. అది నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్ ఉంది. ఎల్లో ఇక్కడ ఉంది అండ్ గ్రీన్ ఈ సైడ్ ఉంది. గ్రీన్ ఈ సైడ్ ఉంటే మనం రైట్ సైడ్ చేసుకుందాం. 1 2 3 and 4 అండ్ దీన్ని నార్మల్గా సెట్ చేస్తాం. రైట్ సైడ్లో ఉంది కాబట్టి 1 2 3 and 4 చూడంటే ఇక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలి ఉండేవి చూద్దాం. బ్లాక్ ఉంది. సో బ్లాక్ ఉంది, ఆల్ సైడ్స్ బ్లాకే ఉంది. బట్ మనకి జస్ట్ ఇలా టర్న్ అవ్వాలి. అంటే మీరు జస్ట్ అజంప్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బ్లూ ఉంది, ఎల్లో ఈ సైడ్గా ఉంది అని జస్ట్ అజంప్షన్ చేసుకోండి. ఫస్ట్ మనము అప్పుడు ఏం చేసాం, అదే ప్రాసెస్. ఇక్కడ కింద ఎల్లో ఈ సైడ్గా ఉంటే ఆపోజిట్గా ఉంది అనుకోండి. 1 2 3 and 4 ఈ స్టెప్ చేసాం కదా. మళ్ళీ దీన్ని అలాగే సెట్ చేసేసాం కదా, అదే విధంగా సెట్ చేసేద్దాం. అండ్ సెట్ చేసేసాం. ఇప్పుడు చూసారంటే ఒకటి బ్లాక్ లేకుండా ఉంటుంది. బ్లాక్ లేదు. సో ఇక్కడ బ్లూకి రప్పిద్దాం. బ్లూకి వచ్చింది అండ్ ఎల్లో సేమ్ అజంప్షన్ కాకుండా ఇప్పుడు రియాలిటీకి వచ్చింది. సో బ్లూని వన్ సైడ్ 1 2 3 and 4 మళ్ళీ దీన్ని రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్కి స్పిన్ చేసి సెట్ చేసేస్తాం మామూలుగా ఇదిగా. అండ్ చూసారంటే 2 లేయర్స్ సెట్ అయిపోయింది. అండ్ లాస్ట్ మిగిలి ఉండేది ఇది ఒక లేయర్. ఈ ఫస్ట్ దీంట్లో కూడా ఇప్పుడు ప్లస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది రివర్స్లోనే ఉండాలి. అండ్ ఇక్కడ చూసారంటే రివర్స్లో చూసుకున్నారంటే అండ్ ఇక్కడ కూడా ప్లస్ సెట్ చేయాలి. దీనికి 4 సిచ్యువేషన్స్ వస్తుంది. ఫస్ట్ సిచ్యువేషన్ నుంచి లాస్ట్ సిచ్యువేషన్ వరకు మొత్తం చెప్తాను. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చి డాట్ వస్తుంది, మళ్ళీ ఎల్ షేప్ వస్తుంది, మళ్ళీ లైన్ వస్తుంది, తర్వాత ప్లస్ అనేది సెట్ అవుతుంది. సో మీకు ఈజీగా ఉండాలి కాబట్టి నేను దీన్ని ఫస్ట్ సెట్ చేసేస్తాను. సో ఈ ఫస్ట్ వచ్చి డాట్తో వస్తుంది. ఈ డాట్తో వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఫస్ట్ చెప్పేస్తాను. తర్వాత వరుసగా వస్తుంది మొత్తం అనేది. సో ఫస్ట్ ఇప్పుడు డాట్లో ఉంది. డాట్లో నుంచి మనం వచ్చి ప్లస్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎల్ షేప్గా వస్తుంది. ఈ డాట్ నుంచి ఎల్ షేప్కి ఎలా చేంజ్ చేయడం అంటే చూడండి, జాగ్రత్తగా చూడండి. 1 2 3 అండ్ రివర్స్లో 4 5 and 6 చూసారంటే వచ్చేసింది. అండ్ ఈ ఎల్ షేప్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా పట్టే ఈ విధంగా పెట్టుకోకూడదు. ఒకటి డౌన్ సైడ్లో ఒకటి రైట్ సైడ్లో ఉండాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ మామూలుగా చేయాలి అప్పుడే చేసిన విధంగానే. సో బాగా చూడండి. 1 2 3 అండ్ రివర్స్లో 4 5 6 ప్లస్ లైక్ గీత వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్లస్కి మీరు నిలువుగా పెట్టుకొని చేయకండి, అడ్డంగా పెట్టుకొని చేయండి. చూసారంటే అదే స్టెప్ 1 2 3 రివర్స్లో
4 5 6 రివర్స్ చేసినప్పుడు మొత్తం ప్లస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వచ్చి మీకు ఇవి ఏదో ఒకటి సెట్ అయి ఉంటుంది, 2 సెట్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూసంటే 1 2 2 సెట్ అయింది. లేదంటే మీకు ఇలా కూడా సెట్ అవుతుంది. సో ఇలా సెట్ అయినప్పుడు ఏం చేయాలంటే లేదా ఇట్లా పెట్టుకోండి, ఒకటి ఈ సైడ్ ఉండాలి, ఇంకోటి ఈ సైడ్ ఉండేటట్లు పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ స్టెప్ మనం 2 సార్లు చేయబోతున్నాము, చాలా సార్లు యూజ్ చేయబోతాం కూడా. సో ఇక్కడ చూసారంటే 1 2 3 4 5 6 and 7 అండ్ దీన్ని నార్మల్ చేసి పెట్టేస్తాం. ఇప్పుడు సెట్ చేసి చూసారంటే ఏదో ఒక 2 సెట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. నేను ఇది ఏం సెట్ అవ్వలేదని చూస్తున్నారా, ఖచ్చితంగా సెట్ అవుతుంది. సో ఈ వైట్ సెట్ చేస్తాం ఒకసారి. చూసారంటే రెడ్ వైట్ అండ్ గ్రీన్ అనేది సెట్ అయింది అది. సో ఇప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇంకోటి రైట్ సైడ్, అది టాప్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ట్రై చేయండి అదే స్టెప్పే, మళ్ళీ కూడా చాలాసార్లు చేస్తాను ఈ స్టెప్. సో బాగా చూడండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చూసారంటే మొత్తం సెట్ అయిపోయి ఉంటుంది. మామూలుగా ఒకసారి తిప్పి చూద్దాం. సెట్ అయిపోయింది, అంతా ప్లస్ దగ్గర సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో వచ్చి ప్లేసెస్ని సెట్ చేయడము, మరియు అంటే ఇక్కడ ప్లేసెస్ అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ బ్లూ ఉంది బట్ బ్లూ లేదు, బ్లూ సైడ్ లేదు. వైట్ ఉంది, బ్లాక్ ఉంది బట్ బ్లూ లేదు. ఈ సైడ్ చూసారంటే వైట్ ఉంది, వైట్ లేదు, గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది. అండ్ ఈ సైడ్ ఎల్లో అండ్ బ్లూ బ్లాక్ 3 ఉంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇటువంటి దాన్ని ఈ రైట్ సైడ్ డౌన్లో పెట్టుకొని ఈ స్టెప్ చూడండి. ఈ స్టెప్ కూడా ఈజీనే, ఈ స్టెప్ చాలా ఈజీ. 1 2 3 4 5 అండ్ దీన్ని సెట్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేద్దాం. ఇప్పుడు చూసారంటే అన్ని కలర్లు ఒక జాగాలో వచ్చేసి ఉంటుంది. సో గ్రీన్, సో మళ్ళీ రాలేదు కాబట్టి మళ్ళీ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. చూడండి, బాగా చూడండి. 1 2 3 4 5 6 and 7. ఇప్పుడు చూసారంటే వచ్చేసి ఉంటుంది. వైటు, బ్లాక్, బ్లూ, గ్రీను, బ్లాక్, వైటు అండ్ గ్రీను, ఎల్లో అండ్ బ్లాక్ మొత్తం సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టెప్ అప్పుడే నేను ఒక స్టెప్ చెప్పాను కదా, అది చాలా సార్లు మనం యూజ్ చేస్తూనే ఉంటాం అనేసి. సో ఆ స్టెప్ అనేది ఇప్పుడు చేయబోతున్నాను. ఏదైనా ఒక సైడ్ పెట్టుకోండి, ఇదిలాగా కరెక్ట్గా ఇవంతా ప్లేసెస్ అంతా కరెక్ట్గా ఉందని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, 1 ఆ స్టెప్పే, 2 3 4 5 6 and 7 ఇది కదా మనం అప్లై చేసాం. అండ్ ఇది సెట్ చేసేస్తాం. అండ్ ఇప్పుడు ఇలానే పెట్టుకొని రివర్స్లో చేయాలి, అదే లెఫ్ట్ సైడ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా ఏదైనా ఒకటి సెట్ అవుతుంది, కరెక్ట్గా ఈ ప్లేస్లో సెట్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చిందండి, ఫిష్ లాగా వచ్చింది కదా చూసేకి. సో దీన్ని టాప్ సైడ్ పెట్టుకోవాలి. సెట్ అయిందండి, టాప్ సైడ్ పెట్టుకొని అదే లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మళ్ళీ అదే స్టెప్ వచ్చేంత చేస్తూనే ఉంటాం అనమాట. ఈ స్టెప్ బాగా చూడండి. 1 2 3 4 5 6 7 and 8 అండ్ సేమ్ రివర్స్లో 1 2 3 4 5 6 and 7 మామూలు ప్లేస్కి సెట్ చేస్తాం. అండ్ ఈ విధంగా వచ్చిందంటే ఇదే లాస్ట్ స్టేజ్. మనం ఈసారి చేసినామంటే ఖచ్చితంగా మొత్తం అనేది సెట్ అయిపోతుంది. ఒకవేళ సెట్ అవ్వలేదంటే మీరు మళ్ళీ ఇదే విధంగా అదే ఈ 2ని రైట్ సైడ్ పెట్టుకొని చేయండి. మీరు మళ్ళీ ఇట్లా పెట్టుకొని చేశారంటే మళ్ళీ రాదు. సో రైట్ సైడ్ పెట్టుకొని చేయండి. సో చూసారంటే 1 2 3 4 5 6 and 7. ఓకే, మళ్ళీ లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 and 7. చూసారంటే మళ్ళీ సెట్ అవ్వలేదు. సో మళ్ళీ ట్రై చేయండి. సెట్ అయ్యేంత ట్రై చేస్తున్నానని ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. సో 1 2 3 4 5 6 7 8 మళ్ళీ రివర్స్లో 1 2 3 4 5 6 7 8 చూసారంటే మొత్తం సెట్ అయిపోయింది. ఇది మనం ఈజీగా సెట్ చేసేస్తాం.
అది కూడా ఫార్ములాస్ లేకుండానే మనం చాలా ఈజీగా సెట్ చేయొచ్చు అంటే అది ఈ విధంగానే చేయగలుగుతాం అండ్ వేరే విధంగా మనం చేయలేము. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయా, అది రూబిక్స్ క్యూబ్ కాదు, ఇది వచ్చి ఈ క్యూబ్. ఇది ఏందిరా డిఫరెంట్గా ఉందని చూస్తున్నారా, దీన్ని టర్న్ చూసారంటే మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకసారి మొత్తం క్లీన్గా చేసి చూపిస్తాను. సో దీన్ని సెట్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకుందాము. ఫస్ట్ మీరు ఈ క్యూబ్ని సెట్ చేసి నేర్చుకున్నా అంటే ఈ క్యూబ్ని ఈజీగా సెట్ చేయొచ్చు. సో ఈ క్యూబ్ని కూడా సెట్ చేయడం చూడాలి అనేసి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.